సమస్యలపై కోదాడలో మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్తో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఏనుగుల రాకేష్ రెడ్డి. ఉద్యోగస్తుల సమస్యలపై కోదాడలో మాజీ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఫ్యూచర్ సిటీ మూసి ప్రక్షాళనకు లక్షల కోట్ల నిధులున్నాయి. అందాల పోటీలకు మనవడి కోసం ప్రత్యేక మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ కు నిధులున్నాయి. నల్గొండ కోదాడ నుండి హైదరాబాద్ కు ప్రత్యేక హెలికాప్టర్లకు డబ్బులున్నాయి. కానీ ఉద్యోగస్తులకు పెండింగ్ లో డిఏలు, పిఆర్సీ అమలుకు, పాత పెన్షన్ విధానం అమలుకు డబ్బులు లేవా? బట్టిగారు ఉట్టి మాటలు కాదు, రిటైర్డ్ ఉద్యోగులకు గట్టిమేలు చేయండి అని పేర్కొన్నారు. తెలంగాణ కోసం పోరాడిన ఉద్యోగులు నేడు తమ హక్కుల కోసం రోడ్డెక్కడం బాధాకరం. తెలంగాణ ఉద్యోగులు కేవలం ఉద్యోగులే కాదు, వాళ్ళు నాడు తెలంగాణ కోసం కొట్లాడి ఉద్యమకారులు కూడా. ఈ ఏడాది జులైతో కలిపి 6 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. వెంటనే పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పీఆర్సీపై స్పష్టత ఇవ్వాలన్నారు. సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలన్నారు. రిటైర్మెంట్ బకాయిలు, పెన్షన్ సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. ఉద్యోగుల జీతాల నుండి 1.5% ఈహెచ్ఎస్ కోతలు వేస్తున్నా వైద్య సేవలు అందడం లేదన్నారు. కలెక్టరేట్ల దగ్గర ఉద్యోగస్తులు ధర్నా చేస్తే 2 నెలల క్రితం ఇచ్చిన హామీ ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. 317 జీవో రద్దు చేసి ఉద్యోగుల సమస్యలను పరిష్కారం చూపాలని కోరారు. 5 రోజులు 10 రోజులు డిలే చేసి ఇచ్చింది కాబట్టి ఉద్యోగస్తులకు అది నచ్చక ఉద్యోగస్తులు అందరూ తిరగబడడం జరిగింది. ఆ రోజు 2023 శాసనసభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టి మరి ఉద్యోగస్తులందరినీ కూడా మేము ఉద్ధరిస్తాము, ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాము అని చెప్తే ఆశపడి పాపం ఉద్యోగస్తులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిండ్రు. ఎన్నో కలలు అన్నారు, కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని ఎప్పుడు అమలు చేస్తారా అని చెప్పి. కానీ ఏం జరిగింది? సగం కాలం కాస్త గడిచిపోయింది. 2.5 సంవత్సరాలు గడిచిపోయినా కూడా ఇప్పటికీ ఏ ఒక్క హామీ కూడా అమలు కావడం లేదు. 1వ తారీఖు మాత్రమే జీతాలు ఇస్తున్నారు, అది కూడా కొంతమందికి, అందరికి కాదు. ఇక మిగతా ఏ ఒక్క హామీ కూడా ఇప్పటివరకు అమలు కాలే. ఆ రోజు ఏమన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? మేము అధికారంలోకి వస్తే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్ని తీసేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ని తీసుకొస్తామన్నారు. కానీ ఇప్పటివరకు దాన్ని ఊసెత్తడం లేదు. అదే సిపిఎస్ విధానమే ఇప్పటికి కూడా కొనసాగుతూ ఉంది. ఉద్యోగస్తుల్లో తీవ్రమైనటువంటి ఒక ఆందోళన, అలజడి ఉంది. దానితో పాటు మరి హెల్త్ కార్డ్స్ తీసుకొస్తామని అన్నా. 2.5 సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా కలెక్టరేట్ల ముందు నిరసన కార్యక్రమానికి పిలుపునిస్తే అప్పుడు ప్రభుత్వం పిలిచి మేము ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ కింద ఎంప్లాయీ దగ్గర 1.5% జీతం కడిగేసుకొని మేము హెల్త్ స్కీమ్ని ప్రకటిస్తామని చెప్పింది. 2 నెలలైంది. బేసిక్ మీద 1.5% జీతం కట్ చేసుకొని 2 నెలలైంది. ఇప్పటి వరకు ఆ హెల్త్ స్కీమ్ ఎట్లుంటుందో కూడా ఎవరికి తెలియదు. ఆ ఈహెచ్ఎస్ కింద అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ఎంపానల్ చేస్తున్నారని చెప్పేసి ఈరోజు చెప్తా ఉన్నారు ఉద్యోగస్తులు. మరి అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను నువ్వు ఎంపానల్ చేసి నువ్వు ఏం నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందిస్తావు? 1.5% ప్రభుత్వ ఉద్యోగస్తుల నుంచి కట్ చేసిన తర్వాత నువ్వేం ఇచ్చేది అసలు హెల్త్ స్కీమ్? నాకు అర్థం కాదు. ఈరోజు ఏ ఇన్సూరెన్స్ స్కీమ్కి అయినా కూడా మనం డబ్బులు చెల్లిస్తాం, ప్రభుత్వానికి ఇన్సూరెన్స్ కంపెనీస్కి చెల్లిస్తే వాళ్ళకి ఆటోమేటిక్గా బెనిఫిట్స్ వస్తాయి. కానీ ఎంప్లాయీ నుంచి మేము 1.5% కట్ చేస్తామని చెప్తే ఎంప్లాయీస్ కూడా పోనీలే, సరే ఓ భరోసా ఉంటుంది, మనకు కూడా కార్పొరేట్ వైద్యం అందుతుంది అనుకున్నారు. కానీ అనేక కార్పొరేటు ఆసుపత్రులను అందులో చేర్చకుండా కేవలము ఇస్తలేడు. ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి. విద్య, వైద్యము, రవాణా ఇవన్నీ కూడా భారం అయిపోతున్నాయి. సామాన్యులకు ఎట్లయితే భారం అవుతున్నాయి, ఉద్యోగస్తులకు కూడా అట్లే భారం అవుతున్నాయి. ఉద్యోగస్తులు అంటే అందరూ లక్షల రూపాయలు ఏం సంపాదించరు. కొంతమంది 20,000, 30,000, 40,000 జీతం అందుకునేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ పిల్లల్ని చదివించడం కూడా భారం అయిపోతున్నది.
ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పెరిగిన ఖర్చులకు అనుగుణంగా ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు పిఆర్సీని చెల్లించాలి, పిఆర్సీని అనౌన్స్ చేయాలి. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే 2.5 ఏళ్ళైనా ఇప్పటికి కూడా పిఆర్సీ ఇవ్వలే. కేసీఆర్ గారి హయాంలో దేశంలోనే అత్యధిక వేతనాలు అందుకునేటువంటి రాష్ట్రంలో తెలంగాణను ఒక్కటిగా చేర్చిండాయి. అంతెందుకు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ ఉద్యోగస్తులకు జీతాలు బాగా పెంచిండు, టీచర్లకైతే అనవసరంగా పెంచిందని చెప్పేసి కూడా వ్యాఖ్య చేసింది కదా. మరి ఆ రకంగా కేసీఆర్ గారు ఉద్యోగస్తుల పట్ల ఒక ప్రేమతోని వ్యవహరిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఒక కక్షపూరితంగా వ్యవహారం చేస్తూ ఉంది. చాలా బాధాకరం, చాలా దురదృష్టకరం. వాళ్ళు ఉద్యోగస్తులంటే కేవలం బానిసలు కాదు, వాళ్ళు ఈ రాష్ట్ర నిర్మాణంలో భాగస్వాములు, వాళ్ళు పరిపాలన వ్యవస్థలో వాళ్ళు భాగస్వాములు. దాన్ని మర్చిపోయి ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేస్తూ ఉన్నారు. ఇక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అయితే వాళ్ళ గోస ఆ దేవునికి ముడుతుంది. 6 నెలలకోసారి, సంవత్సరానికి ఒకసారి జీతాలు ఇస్తాం. ఎంత అన్యాయం అండి, నాకు ఇది అర్థం కాదు. ఎంత ఘోరం ఇది. ఇదే ఎమ్మెల్యేలకు, వీళ్ళ ఎమ్మెల్సీలకు మరి నెల నెల జీతం ఎందుకు ఇస్తాను మీరు? కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అదే పరిస్థితి. వాళ్ళకి ఎప్పుడు జీతం వస్తుందో తెలియదు, ఎన్నో తారీఖు వస్తుందో తెలియదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బాగా నీతులు పలుకుతున్నారు, మేము 1వ తారీఖు జీతం ఇస్తున్నాం. ఈ రాష్ట్రంలో 10 లక్షల మంది రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉంటే 5 లక్షల మంది కాంట్రాక్ట్ అవుట్సోర్స్. ఆ 10 లక్షల మంది రెగ్యులర్ ఎంప్లాయీస్లో కూడా కొంతమందికి మాత్రమే 1వ తారీఖు జీతం వస్తుంది, మిగతా వాళ్ళకు డిలే అవుతున్నాయి. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి అయితే ఎప్పుడు జీతం వస్తుందో తెలియదు, వస్తుందో లేదో కూడా తెలియదు. వాళ్ళకి కనీస ఉద్యోగ భద్రత లేదు, సామాజిక భద్రత లేదు, ఏ సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్ కూడా లేదు. వాళ్ళకి పిఎఫ్ ఉండదు, ఈఎస్ఐ ఉండదు, ఏ భద్రత ఉండదు. బానిసలుగా పనిచేయాలి, బానిసలుగా. ఏదైనా రోగం వస్తే ఇక ప్రభుత్వ ఆసుపత్రికి పోవడం తప్ప వేరే మార్గం లేదు పాపం వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ జీతాలు ఎంత ఉంటాయండి? 15,000, 20,000, 10,000 వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళ పరిస్థితి చాలా దయనీయమైంది. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఆర్ నాట్ అవుట్ సైడర్స్, they are very much insiders of the government, and therefore government has to treat them with dignity and respect. You cannot treat them like slaves. బానిసలు ఏం కాదు. ఈయన ఏమనంటే ఎంప్లాయీస్ ఎప్పుడైనా పోయి అడిగితే, మీరు చూసిన లేదు ఒక సభలో, నన్ను కోసుక తిన్నా రూపాయి లేదంటాడు. గంత శాతగానో నిన్ను ముఖ్యమంత్రి ఎందుకున్నావు? తెలంగాణ రాష్ట్రం బంగారు తునుక అన్నారు కేసీఆర్ గారు. వాస్తవం ఇది. ఏ రాష్ట్రానికి ఉన్నదండి 3,25,000 కోట్ల రూపాయల బడ్జెట్? ఎన్ని రాష్ట్రాలకు ఉంది ఈ దేశంలో? ఎన్ని రాష్ట్రాలకు 24 గంటల కరెంట్ వస్తుంది? ఎన్ని రాష్ట్రాల్లో 10 లక్షల మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు పనిచేస్తున్నాయి? ఎన్ని రాష్ట్రాల్లో ఐటీ హబ్ ఉంది? ఎన్ని రాష్ట్రాల్లో టీ హబ్ ఉంది? ఎన్ని రాష్ట్రాల్లో జీనోమ్ వ్యాలీ ఉంది? మరి అలాంటి బంగారు తునుక లాంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు బోగరిగా మార్చినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారిది. పెట్టడానికి డబ్బులు ఉంటాయి, ఫ్యూచర్ సిటీ కోసం 1,00,000 కోట్లు ఖర్చు పెట్టడానికి డబ్బులు ఉంటాయి. హైదరాబాద్ నుంచి నల్గొండకు, నల్గొండ నుంచి వెళ్ళి హైదరాబాద్కు, లేకపోతే హైదరాబాద్ నుంచి వెళ్ళి కోదాడకు, హుజూర్నగర్కు, హుజూర్నగర్ నుంచి వెళ్ళి మళ్ళీ హైదరాబాద్కు హెలికాప్టర్లో తిరగడానికి మాత్రం మీ మంత్రులకు డబ్బులు ఉంటాయి. అందాల పోటీలకు 100 కోట్లు ఖర్చు పెట్టడానికి డబ్బులు ఉంటాయి. మీ మనవడితోని ఫుట్బాల్ ఆడడానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి డబ్బులు ఉంటాయి. కానీ మా ఉద్యోగస్తులకు డిఏలు క్లియర్ చేయమంటే, పిఆర్సీ ఇవ్వమంటే మాత్రం డబ్బులు ఉన్నాయి. చాలా బాధాకరం. రేవంత్ రెడ్డి గారు వేసుకునేటువంటి ఒక్క షర్టు, బర్బరీ షర్టు 40,000 రూపాయలు, స్నీకర్ బూట్లు 90,000, పట్టి విక్రమార్క గారు తాగేటువంటి వాటర్ బాటిల్ 1 లీటర్ కాస్ట్ 3,478 రూపాయలు. ఇది అంటే మీ జల్సాలకు డబ్బులు వస్తాయి,
కానీ రాష్ట్ర పరిపాలనా వ్యవస్థను అద్భుతంగా నడుపుతూ ప్రజలకు సేవలు అందించేటువంటి ఉద్యోగస్తులకు చట్టబద్ధంగా రావాల్సినటువంటి పిఆర్సీ కానీ లేదా డిఎల్ కానీ ఇవ్వమంటే మాత్రం డబ్బులు లేవని చెప్తారు. చాలా బాధాకరం. ఉద్యోగస్తులు పాపం మా ఉద్యోగం ఎక్కడో పోతుందో అని చెప్పేసి వాళ్ళు రోడ్డు ఎక్కలేనటువంటి ఒక పరిస్థితి. మాకు చెప్తున్నారు ప్రతిపక్ష నాయకులు, మల్లన్నకు కూడా తెలుసు, రెగ్యులర్గా మాతో మాట్లాడుతూ ఉంటారు. కాంగ్రెస్ వస్తే ఏదో అవుతుంది అనుకున్నాం కానీ కన్నీళ్ళు కష్టాలు తప్ప ఏం కాలే, కోటి ఆశలు పెట్టుకున్నాం, కన్నీళ్ళు కష్టాలు తప్ప ఏం కాలేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు నోరు ఇప్పలేనటువంటి ఒక పరిస్థితి. వాళ్ళ పక్షాన ఈరోజు మేము మాట్లాడుతున్నాం. ఎవరు మాట్లాడితే వాళ్ళని తిట్టుడు, నిరుద్యోగులు మాట్లాడితే మీరు అడ్డం మీద కూలీలు, ఫీజు రీయింబర్స్మెంట్ కావాలని ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మాట్లాడితే మీరు క్రిమినల్ వేస్ట్, మాకు డిఏలు కావాలి పిఆర్సీలు కావాలంటే నన్ను కోసుక తిన్నా వెళ్ళది, మీరే నడుపుకోండి ఈ రాష్ట్రాన్ని. ఈ రకంగా మరి ముఖ్యమంత్రి గారు మాట్లాడడం చాలా బాధాకరం. ఇప్పటికైనా కూడా వాళ్ళు ఉద్యోగస్తుల మీద వాళ్ళు దృష్టి పెట్టాలి. కానీ వాళ్ళ దృష్టి అంతా కూడా పిసిసి గొడవల మీదనే ఉంది. సిపిఎస్ మీద పిఆర్సీ మీద వాళ్ళ దృష్టి లేదు. పిసిసిలో ఉన్నటువంటి గొడవల మీద వాళ్ళ దృష్టి ఉంది. దయచేసి ఇప్పటికైనా కూడా ఉద్యోగస్తుల డిమాండ్లను ప్రభుత్వము పరిశీలించాలి. తప్పకుండా మరి సిపిఎస్ను రద్దు చేయాలి, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని తీసుకురావాలి. అదేవిధంగా 317 జీవోను రద్దు చేస్తామన్నారు, దాని విషయంలో కూడా ప్రభుత్వం స్పందించాలా. 6 డిఏలను వెంటనే క్లియర్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలి. పిఆర్సీని ఎప్పుడు ప్రకటిస్తారో కూడా ప్రభుత్వం ఒక తేదీని చెప్పాల్సిందే ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాము. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులను గౌరవంతో వాళ్ళని ట్రీట్ చేయాలి. వాళ్ళకు కూడా ఉద్యోగస్తులానే వచ్చినట్టుగానే వాళ్ళకు కూడా సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ వచ్చేలాగా పిఎఫ్ కావచ్చు, ఈఎస్ఐ కావచ్చు, అదర్ హెల్త్ బెనిఫిట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఉద్యోగస్తుల మాదిరినే వాళ్ళకు కూడా వచ్చేటట్టు చేయాలి. కాంట్రాక్ట్ ఉద్యోగస్తులందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.